హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ఆల్. అందరూ ఎలా ఉన్నారండి? నేను చాలా బాగున్నాను, మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. వాళ్ళ వీడియో ఏంటంటే మానసాదేవి కాసింపేట్ మేము దర్శనానికి వెళ్ళాము. సో ఎంత ఇబ్బంది అయింది అంటే అంత ఇబ్బందికరంగా వెళ్ళాము. గూగుల్ మ్యాప్ తప్పు చూపించి మీకు కనిపిస్తున్నారు కదా స్వామివారు అయ్యగారు. సో తను ఏంటంటే నాకు ఆ టెంపుల్ స్థల పురాణం చెప్పారు, బట్ అది ఇందులో యాడ్ చేయట్లేదు. అది ఏంటి అనేది మీకు చిన్న బిట్ చూపిస్తున్నాను చూడండి. ఈ సెకండ్ వీడియోలో వచ్చేది స్థల పురాణం అండి, మీకు కొంచెం చూపిద్దామని చెప్పేసి ఇలా పెట్టాను. శృంగేరి పీఠాధిపతులతోని మాట్లాడినప్పుడు మరి హరిద్వార్ అంతా కూడా మనం గమనిస్తే అత్యంత కోపిష్టి వాళ్ళు ఉంటారు. అలా అక్కడ మీకంటే కోపిష్టి వాళ్ళు నేను అంటూ చండీ అమ్మవారిగా వెలుసుంటారు. మరి తెలంగాణకి డబ్బు తక్కువ కనుక లక్ష్మీదేవితో వెలుసున్నారు అని వారు ఆ మాట అనడం జరిగింది. శివరాత్రి రోజు ఉదయం 6 గంటలకి కార్యక్రమాలు ప్రారంభమై ఓం నమస్తే రుద్రమన్యవ ఉతోత ఇషవే నమః అంటూ నమ్మక శమకాలు ప్రారంభమయ్యి మనకి మళ్ళీ మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు కూడా నిరాటంకంగా రుద్రము నడుస్తూ స్వామివారికి అభిషేకం జరుగుతూనే ఉంటుందన్నమాట. అష్టాదశ శక్తి పీఠాల్లో ప్రతి అమ్మవారి దగ్గరికి వెళ్ళి, మన దేశము కాని దేశము శ్రీలంకకి కూడా వెళ్ళి అక్కడ పూజించి తీసుకొని రావడం జరిగింది అన్నమాట. పూర్తి 18 శక్తి పీఠాలు కూడా వెళ్ళడం జరిగింది. 12 రకాల కాలసర్ప దోషాలు కేవలం అమ్మవారిని దర్శనం చేసుకోవడంతో తొలగిపోతాయి అని
మానసదేవి టెంపుల్లో అమ్మవారికి నేను ముడుపు పెడుతున్నా. ऐसा एक वन साइड 3 2 నమస్కారం. మానసారెడ్డి మానసారెడ్డి సో ఈ శ్రీచక్రం వచ్చేసి అష్టాదశ శక్తి పీఠాల దగ్గర పూజలు అందించుకొని స్వామివారు అయ్యగారు వెళ్ళి పూజలు చేయించుకొని వచ్చి ప్రతిష్ఠించారంట. ఇది దసరా నవరాత్రుల్లో. దీని విశేషణ ఏంటి అంటే అయ్యగారు మీకు ఈ టెంపుల్ మొత్తం విశేషాలు సెకండ్ వీడియోలో అప్లోడ్ చేస్తున్నాను. ఎందుకంటే ఇది ఆల్రెడీ లెంత్ ఎక్కువైపోయింది. సో అందుకని మీకు క్లుప్తంగా అయ్యగారు చెప్పారు టెంపుల్ ఏంటి, అమ్మవారు ఏంటి, శ్రీచక్రం ఏంటి అని. సో అది ఆ వీడియోలో ఉంటుంది. మీరు ఖచ్చితంగా మిస్ అవ్వకుండా వీడియో చూడండి. అందుకే నేను మీకు బ్యాక్గ్రౌండ్ కూడా ఏమి ఇవ్వట్లేదు, వాయిస్ ఓవర్. ఎందుకంటే అయ్యగారు చెప్పింది మీకు కరెక్ట్గా అర్థమవుతుందని చెప్పేసి నాకు తెలిసింది నాకు చెప్పిండ్రు తెలిసిన వాళ్ళు. సో అది నేను చెప్పాకంటే అయ్యగారు మాటల్లో వింటే బాగుంటుంది అనేది నా ఉద్దేశం అండి. ఖచ్చితంగా అది చూడండి. ఇక్కడ మాకు కనిపిస్తుంది వినాయకుడు అనమాట. ఎంట్రన్స్లో అమ్మవారి గుడి సైడ్ అనమాట. సో అమ్మవారి పక్కకే సీత, రాముడు, లక్ష్మణుడు, హనుమంతుల వారు ఆ విగ్రహాలు కూడా ఉన్నాయండి. చాలా బాగుంది. అమ్మవారి ఎడన్ సైడ్ వచ్చేసి లక్ష్మీ అమ్మవారు ఉన్నారనమాట. రామ లక్ష్మణ సీత ఆంజనేయ స్వామి ఉత్సవ విగ్రహం. రామ లక్ష్మణ సీత ఆంజనేయ స్వామి ఉత్సవ విగ్రహమూర్తులతో ఉంది. ఇది వచ్చేసి ఒక పొలం అండి. ఈ పొలంలో అమ్మవారిని నేర్చిండ్రు అనమాట.
विद्युद्दां समप्रभाङ्गते स्कन्दशितां वेषणां कन्या वेगरवागरविदस्तस्ताविरहासेविदः हस्तैश्चक्रदां चापं गुणं दर्जने बिभ्राणां लीलात्मिकान्तरां दुर्गां त्रिनेत्रां भजे नमो देव्यै महादेव्यै शिवाय सततं नमः नमः प्रकृते भद्रायै यदा वरदा सदां या देवी सर्वभूतेषु मातृरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः राजजगत्कारो जगद्गौरी मानसा सिद्धियोगिनी वैष्णवी नागभगिनी सर्वे नागेश्वरी तथा ओम ऋषा श्रीमान्रादिभ्यै नमः ओम विष्णुर्विष्णुं परोचाद्यविष्टायां वेलायां महाशुक्लध्वज यजमान गोत्रोद्भवस्य पौरुषर्षि गोत्रोद्भवस्य यजमान नामधेयस्य जगदम्बा नामधेयस्य वेंकटरमणा नामधेयस्य नीलिमा नामधेयस्य आश्रित नामधेयस्य अखिल नामधेयस्य सौंदर्या नामधेयस्य तन्मय नामधेयस्य सह कुटुंबानां ओम क्षेम स्थैर्य धैर्य वीर विजय आयु आरोग्य ऐश्वर्य विद्यातं च धर्मार्थ काम प्रसाद भगवतं च गोचर वेद अष्टकरोड़ मृगावल भावेषु जय राष्ट्राणां वदाः ऐसा ग्रहाणां जो एकादशकाल प्राप्तं च श्रीमान सादेवी वाचाचित्रते मनवान् प्राप्ते मनोकामना सिद्ध्यर्थे यथा सिद्ध्यर्जनः दृश्ये श्रीमान सादित्यै नमः आराध्य श्रीमांसादित्यै नमः नमस्करोमि हर नमः पार्वतीपतये हर हर महादेव प्रणभ्यां भूयासम्मः ओम एवं शिवाय शिवारोपमा व्याक्षमाण महितधन धान्यं प्रथम भक्तिर्दिलावं सस्सं वस्त्रं दीर्घमायु विद्यावन्तं विश्वन्तं लक्ष्मी वन्दं जनं गुरो रूपं देहि सोदेहि ओम दैराजं तु देवमहेश्वराध्वन्ताविष्ट राष्ट्रिन्धाध्रुन्ध्वेन हविषा स्वयं वो उधर साइड है क्या मुझे कुछ दिखा नहीं दे हाँ हाँ आगे है हाँ ओके हाँ दिखा అమ్మవారు అనిపిస్తుంది చూడు బాగా మీద దాన్ని ఫోకస్ చేయి అమ్మవారు ओके वो पसपू अलंकार होता 15 डेज निज रूप दर्शनम वही पसपू है उसमें हाँ निज रूप दर्शन पसपू निकालते हैं शांपू निकाल देते हैं अलंकार कुछ सुबह अलंकार करते हैं हाँ निज रूप दर्शनम అది ये निज रूप दर्शनम पसपू अलंकार बोले तो ऐसे हाँ पूरा लगा दे उसके अभी वो क्या बोलते आप ही बना के रखे इसको मेन तो यही है ना ये स्वयं को है वो प्रतिष्ठा की है थोड़ा दे सकते यहाँ पसपू विशेष बनवारी विशेष पसपू हाँ भंडारी बोलते हैं ना इसको डेली तिलक लगाना है इसको इसमें एक्स्ट्रा मिक्स भी कर सकते हैं पानी डाल अभी इधर कोई जो मांगे तो वो होता हो जाता ना अभी मैं वो बांधी ना कितने दिन तक रिजल्ट दिखता वैसा अभी उसको खोलना नहीं है उसका होम होता अमावस्या को मृत्यु होम हाँ ఇప్పుడు కట్టినవి హోమ్ లో వెళ్ళిపోతాయి मृत्यु होम होता अमावस्या हर अमावस्या को
उसको करते हाँ पूरा मुड़को ओके वो पूरा निकाल के हाँ सब होता है। आपका नाम कंचन अग्निहोत्री। कंचन अग्निहोत्री। आप यूपी से हो। बहुत धन्यवाद आपको। कितने बजे बंद करते करेक्ट टाइम का ही ना ఇది లక్ష్మీ అమ్మవారు అటండి. ఇది స్వయంభూ. పక్కకు కనిపిస్తుంది కదా అమ్మవారు, ఇక్కడ క్లాత్ కట్టారు. ఈ అమ్మవారు స్వయంభూ అన్నమాట. శక్తిపీఠాలు తిరిగి వచ్చిందటండి. దీని కింద సూచక్రం యంత్రం ఉందంట. ఆ యంత్రాన్ని మొత్తం శక్తిపీఠం అన్ని అమ్మవారి శక్తిపీఠాల దగ్గర 18 శక్తిపీఠాల దగ్గర పూజ చేసుకొని వచ్చిందంట. వచ్చి దాని కింద ప్రతిష్ఠించిండ్రు. ఎనర్జీ ఇంకా ఫుల్ ఉంటుంది అమ్మవారిది. ఇది ఏంటంటే చుట్టూ గ్లాస్తో క్లోజ్ చేస్తారంట. ఇదిగోండి 4 పిల్లర్లు ఇలా పెట్టాలి కదా, దీంతో గ్లాస్తో క్లోజ్ చేస్తారంట. ఇది మొన్న దసరా నవరాత్రుల్లో ప్రతిష్ఠించారంట. ఇది నవగ్రహాలండి. ఈ నవగ్రహాల జోలికి నైట్ పోవద్దు మనం. మనకు అసలే గ్రహం బాగాలేదు. ఇది స్వయంభూ. ఇది వీరభద్ర స్వామి స్వయంభూ అంట. యాక్చువల్లీ ఇది కూడా అక్కడే వచ్చిందంట, ఈ లక్ష్మీదేవి మానసాదేవి దగ్గర. కాకపోతే ఈ స్టోన్ తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠించింది అనమాట. మనం కట్టాం కదా, ఇది ముడుపులు. ఈ ముడుపులన్నీ ప్రతి అమావాస్యకి హోమం చేస్తారంట. హోమం చేసినప్పుడు ఈ ముడుపులన్నీ ఎన్ని ముడుపులు ఉన్నాయో అన్ని ముడుపుల్ని ఆ హోమంలో వేస్తారట. అందుకే ప్లేస్ ఖాళీ అవుతుంది. అదే అడుగుదాం అనుకున్నాయి గారిని, ఇదంతా నిండుతున్నారు ఎలా అని. బట్ ఇవన్నీ ప్రతి అమావాస్యకి హోమంలో వేసి కాల్ చేస్తారంట. సో దీని రిజల్ట్ మా ఫ్రెండ్ అయితే తను స్వయంగా అనుభవించింది. 21 days మనం ముడుపు కట్టి, అన్నిటికీ ఏంటంటే మనము మొక్కినాక ముడుపు కడతాము. బట్ ఇది ఏంటంటే ఫస్ట్ ముడుపు కట్టిన తర్వాత మనకు 21 daysలో రిజల్ట్ వస్తుందంట. సో వెయిట్ అండ్ సీ. సర్కస్ చేసినాం తెలుసా. అసలు ఆ గూగుల్ మాత ఫుల్ తప్పించింది అడ్రస్. ఎటు వెళ్ళాల్సింది ఎటు వెళ్ళినామో దేవుడికి ఎరక. మా అమ్మవారు నా అందు ఉంది కాబట్టి ఒక అడవి లాంటి ప్లేస్లో ఒకటే ఇల్లు ఉంది. ఆ ఇంట్లో మా కోసమే అన్నట్టు ఒక అంకుల్ కూర్చున్నాడు. మా కారు ఆగంగా పాపం తను వచ్చి ఏం కావాలని మేము కారు దిగకుండా కానీ ఆయనే కారు దగ్గరికి వచ్చి ఎటు వెళ్ళాలని చెప్పి అడిగితే చెప్పాడండి అడ్రస్. ఇంకొకసారి గూగుల్ మాత నమ్మకండి మీరు ఎవ్వరు. అది రోడ్ మీద నుంచి కాకుండా పొలాల్లో తీసుకొచ్చింది, వాగులోంచి కూడా వచ్చాము ఇవాళ. అసలు నాకైతే అమ్మతో చెప్తున్నా కార్లో చూసినాను సేపు. ఇవాళ ఇంటికి పోతానా అని టెన్షన్. మా చిన్నకి అసలే కోపం ఎక్కువ, మన దగ్గర నోరు కూడా తెలియదు. నేను
పాపం మా ఆయన కారు దుబ్బ అయింది. దారుణం అండి. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ టెన్షన్స్ ఏం లేవు. బల్లి కూడా కిచకిచ అంటుంది, ఏం లేవు. అంత హ్యాపీ అనిపించింది. నా అదృష్టం కొద్దీ మేము వచ్చేసరికి 7:20 అయింది. 7:30కి యాక్చువల్లీ టెంపుల్ క్లోజ్. అయ్యగారు ఇప్పుడు 10 minutes టెంపుల్ క్లోజ్ చేస్తారంట. సో యాక్చువల్లీ మీకు ఏంటంటే ఇది టెంపుల్ విశేషత, దాన్ని ఏమంటారు, ఈ టెంపుల్ ఎలా ఉద్భవించింది ఏంటి అని చెప్తామంటే అయ్యగారు లేరు, తను కరీంనగర్లో ఉన్నారంట. సో ఇవాళ ఖచ్చితంగా వీలైతే అయ్యగారి దగ్గరికి వెళ్ళి, లేకపోతే రేపు మార్నింగ్ అయ్యగారి దగ్గరికి వెళ్ళి అయ్యగారి దగ్గర ఇంటర్వ్యూ తీసుకుంటాను. ఇది మొత్తం స్వయంభూ అమ్మవారు. మన మనసాదేవి అంటే శివుని కూతురు అనమాట. శివుని కూతురు ప్లస్ లక్ష్మీదేవి కూడా వచ్చింది ఇక్కడ, ఉద్భవించింది. ఇది ఒక పొలం అనమాట. ఈ పొలంలో ఉద్భవించిన అమ్మవారు. పోతురాజు కూడా మీకు చూపించాను కదా, పోతురాజు. ఇది ఒకలా ఇప్పుడు మీకు శ్రీచక్రం చూపించాను, అది 18 శక్తిపీఠాల్లో దాని కింద ఉంటుంది కదా. మన శ్రీచక్రంది 18 శక్తిపీఠాలు తిరిగి పూజ చేయించుకొని తీసుకొచ్చి దసరా నవరాత్రుల్లో ఇక్కడ ప్రతిష్ఠించారంట. సో మనం 18 శక్తిపీఠాలు మనం వెళ్ళలేం కాబట్టి, నేనైతే వెళ్ళలేను 18 శక్తిపీఠాలు. ఈ ఒక్క శ్రీచక్రాన్ని తాకితే 18 శక్తిపీఠాలను తాకినట్టు అని అయ్యగారు చెప్తున్నారనమాట. నాకు ఇది చాలా హ్యాపీగా అనిపించింది. అసలు ఈ శ్రీచక్రం అంటేనే ఒకటి హెవీ పాజిటివ్ అనమాట. మనకి ఇంట్లో ఉన్న ఇక్కడ చూసినా కానీ నాకు అది చాలా ఇష్టం శ్రీచక్రము. నాకు కంచిలో చూసిన గుర్తు మళ్ళీ ఇక్కడే చూస్తున్నాను అనమాట. సో ఈ శక్తిపీఠంకి ఉన్న పవర్ డిఫరెంట్ ఉంటుందన్నమాట. అయ్యగారు అదే చెప్తున్నాడు, మనం 18 శక్తిపీఠాలు వెళ్ళలేం కాబట్టి ఇది మొత్తం వాళ్ళు మొత్తం తింపుకొని తీసుకొచ్చారంట. అన్ని శక్తిపీఠాల్లో పూజ చేయించుకొని తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠించారు. సో గాడ్ గ్రేస్ మనకి ఏంటంటే ఓపెన్గా కనిపిస్తుంది. ఇప్పుడు ఇంకో 1 weekలో క్లోజ్ చేస్తారంట ఇది మొత్తానికే. ఎవరు తాకకూడదు వాళ్ళకి వీడియో అండి. చూసి లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఫర్దర్ నోటిఫికేషన్. కరీంనగర్ వాస్తవ్యులు ఉంటే మాత్రం ఖచ్చితంగా వచ్చి దర్శనం చేసుకోవాల్సిన అమ్మవారండి మానసాదేవి. నిజం చెప్పానండి, వాళ్ళు రావడానికి రీజన్ ఏంటంటే పొద్దున కల్లో పాము కనిపించింది. దాదాపు 1 month నుంచి మా పిల్లల్ని అడిగితే ఎవ్వరు పర్మిషన్ ఇవ్వట్లేదు, పర్మిషన్ అది రావట్లేదు. సో ఇవాళ ఖచ్చితంగా మా వాడు లీవ్ పెట్టుకున్నాడు. సో వాడిని పట్టుకొని వచ్చాను అనమాట. వచ్చినందుకు చాలా హ్యాపీ. ఆ కొబ్బరికాయ షాప్ బంద్ ఉంటే పాపం అయ్యగారే కొబ్బరికాయ, క్లాత్ అన్నీ అరేంజ్ చేశాడు. అది నా అదృష్టంగానే భావించుతా. ఎందుకంటే అందరు ఇక్కడ బయటనే కట్టుకుంటారు ముడుపు. నేను అమ్మవారి సన్నిధిలోకి వెళ్ళి నా ముడుపు కట్టుకున్నాను. నాకున్న ప్రాబ్లమ్స్ అమ్మవారికి తెలుసు. మనసులో ఒకటి ఇది ఏమనుకోలేదండి నేను. నాకున్న ప్రాబ్లమ్స్ ఏంటో అమ్మవారికి తెలుసు. తను ఏది సాల్వ్ చేస్తే నాకు అదే హ్యాపీ. అందుకని సో మీకు కూడా ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా, ఏమన్నా దానికి సొల్యూషన్స్ దొరకకపోతే మాత్రం ఈ అమ్మవారి సన్నిధికి వచ్చి మీ కోరికలు నెరవేర్చుకోవాలని కోరుకుంటున్నాను. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ, బాయ్. సో ఇది వాటి బ్లాగ్ అండి. కాసింపేటలో మానసాదేవి టెంపుల్ చాలా బాగా అనిపించిందండి. మనసు చాలా ప్రశాంతంగా అనిపించింది అమ్మవారి దగ్గర కూర్చున్నంతసేపు. సో నాకు మెయిన్గా నచ్చింది ఏంటంటే శ్రీచక్రము అండి. మనం శ్రీచక్రం ఓన్లీ ఒకటే చూసాము అక్కడెక్కడ కంచిలో. ఇక్కడ కూడా 18 శక్తి పీఠాల దగ్గర పూజ చేయించుకొని వచ్చి ప్రతిష్టాపించిన శ్రీచక్రం అండి అది. సో మీరు ఎవరు వీలైతే వాళ్ళు, మనము 18 శక్తి పీఠాలు వెళ్ళలేని వాళ్ళు ఈ గద్దె ఎక్కినా చాలు అని అయ్యగారు అన్నారనమాట. నాకు చాలా నచ్చిందండి ఆ మాట. ఎందుకంటే అందరూ వెళ్ళలేని పరిస్థితిలో ఉంటారు కదా, ఈ అమ్మవారిని దర్శించుకుంటే మొత్తం దర్శించుకున్నట్టు అని అయ్యగారు చెప్పారు. ఈ 18 శక్తి పీఠాలు ఏంటి అనేది మీకు నేను 3rd వీడియోలో చెప్తాను. 2nd వీడియో వచ్చేసి ఈ స్థల పురాణము అయ్యగారు మొత్తం క్లుప్తంగా చెప్పారనమాట. సో ఆ వీడియో ఇలా పెడితే లెంత్ అవుతుందని చెప్పేసి నేను 2nd వీడియోగా ప్రిపేర్ చేశాను దాన్ని. మీరు ఇది చూసి దాన్ని ఖచ్చితంగా చూడాలండి. చూస్తేనే మీకు అర్థమవుతుంది అమ్మవారి ఎంత పవర్ ఉందనేది. సో ఇది వాళ్ళ వీడియో అండి. చూసి లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఫర్దర్ నోటిఫికేషన్స్ కోసం అండి. ప్లీజ్ ఖచ్చితంగా 2nd వీడియో స్కిప్ చేయకుండా చూడండి. అమ్మవారి గురించి చాలా బాగా చెప్పాడు అయ్యగారు.